దైవమర్మములు సెప్టెంబర్ 8. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకుంట. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునము. కీర్తన 25:7. కీర్తన 27:10లో కీర్తనల గ్రంథకర్త ఇట్లనుచున్నాడు: నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదేయును. నీ తల్లి, తండ్రి, సహోదర సహోదరులు నిన్ను ప్రేమించువారు ఒక దినమున నీకు విరోధముగా తిరుగుబాటు సాధ్యమే. దారి తప్పి తిరుగుచున్న అనేక మంది పిల్లలకు వారి తల్లిదండ్రులు విరోధులైరి. ఆయనను దేవుడు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను నేను నిన్ను చేరదీయుదునని చెప్పుచున్నాడు. నీ పాపములు ఎంతో ఘోరమైనవైనను రక్షింపబడి తప్పిపోయినప్పటికీ యెహోవా నన్ను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని ఆయనతో చెప్పుము. ఈ సులభమైన ప్రార్థన నిన్ను దేవుని నీ యొద్దకు తెచ్చుటకును చూడగలవు. నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అనుచు కీర్తనల గ్రంథకర్త నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున అని పలుకుచున్నాడు. యోహాను 8:40, 41, 44లో మేము దేవుని సంబంధులము, మా తండ్రి అబ్రహాము అని యూదులు చెప్పగా, మీరు దేవుని సంబంధులు కారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని ప్రభువు వారితో చెప్పాను. ఇవి చాలా కఠినమైన మాటలు. ఇవి తప్పక కోపము పుట్టించును. అయితే ఇవి మనుషుని మాటలు కావని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. నీవు ఏ సమూహమునకు చెంది ఉన్నావు? నీ జాతి, వృత్తి, ధనము, బైబిలు జ్ఞానము, పేరు, ప్రతిష్టలు అవసరము లేదు. నీవు దేవుని బిడ్డల సమూహమునకు చెందినవాడవా లేక రెండవ గుంపుకు చెందినవాడవా? నీవు దేవుని జీవము పొందితేనే దేవుని కుటుంబములోని సభ్యుడవు కాగలవు.